లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఎన్నో కష్టాలు భరించాల్సి వస్తుంది. అలాంటి జీరో పొజిషన్ నుంచి హీరో పొజిషన్కి వచ్చిన మనమైతే కిరణ్ బేజాడి గారైతే అంటే ఆప్థమాలజీనే చేయాలని ఎందుకు అనిపిస్తుంది? ఎవ్రీథింగ్ నీడ్స్ మనీ. ఎట్లా అంటే సండే క్యాటరాక్ట్ సర్జరీ అయినప్పుడల్లా మాకు 50 రూపాయలు ఒక ఎగ్ పఫ్ ఇస్తుండే. మొత్తాన్ని కలిపి మీకు 50 రూపాయలు 50 రూపాయలు ఒక ఎగ్ పఫ్. నాకు నా లైఫ్ ఆగిపోతుంది అనే టైంలో ఫాదర్ కన్నా కాంట్రిబ్యూషన్ నేనే ఎక్కువ ఇచ్చిన, మా ఓన్ సిస్టర్ కూడా. ఇప్పుడు మీరు నా లైఫ్ ఇంకా ఆగిపోతుందేమో అనుకున్న టైంలో ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయే సిచ్యువేషన్ అనేది ఉంటుంది. సో అట్లాంటి ఫ్యామిలీ నుంచి మా మమ్మీ నన్ను ఏదో ఎక్స్పెక్ట్ చేసి పెంచింది. ఈ ఏదో చేయాలి, హైదరాబాద్ ఉంటే అయితే బాగుపోవడం, కసి ఇప్పుడు కూడా కసి ఉంది. ఇంకా ఫస్ట్ జాబ్ అపోలో హెల్త్ స్ట్రీట్, దాని తర్వాత W3 గ్లోబల్ అని. సో ప్రతి కంపెనీ దగ్గర కూడా నాకు అవార్డ్ అండ్ రివార్డ్ కంపల్సరీ ఉంటుంది, ఎందుకంటే నా ఎఫర్ట్స్ పెడతా. సో ఈ జర్నీ ఇప్పుడు జీరో నుంచి హీరో స్థాయికి వచ్చారు కదా, ఈ జర్నీలో మిమ్మల్ని ఎక్కువ బాధ పెట్టిన విషయం ఏమన్నా ఉందా? అంటే నాకు అసలు సిచ్యువేషన్ వచ్చింది, నేనేమైతా అనేది తెలియదు. అంటే వీడేంది, ఇంకా వీడు సక్సెస్ కాడు, వీని పని అయిపోయింది, వీడు కొలాప్స్ అయిపోయిండు చేసి చూపించారు. ఈ రోజు నేను బయటికి వెళ్ళాలన్న ఓ డ్రైవరు, నేను ఫార్చునర్, నేను దిగాను ఇప్పుడు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ లలిత ఫ్రమ్ లలిత స్టాక్స్. లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఎన్నో కష్టాలు భరించాల్సి వస్తుంది. నిద్రలేని రాత్రులు, నిద్రలేని క్షణాలు ఎన్నో మనమైతే ఫేస్ చేసే ఉంటాం. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, జీరో టు హీరో అనేది ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అలాంటి జీరో పొజిషన్ నుంచి హీరో పొజిషన్కి వచ్చిన మనమైతే కిరణ్ బేజాడి గారైతే అయితే ఇంటర్వ్యూ చేయబోతున్నాము. మనకి ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్, ఎందుకంటే చాలా రోజుల నుంచి నేనైతే ఇంటర్వ్యూ ఇవ్వమని అడిగాను అనమాట. మనకి ఈరోజు మన ఛానల్కి టైం ఇచ్చినందుకు నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని మనము మీడియాకు పరిచయం చేయాలంటే చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంతోమంది కష్టాలు పడుతూ సక్సెస్ అవ్వాలని ఉంటారు, కానీ ఆ తరుణంలో హోప్లెస్ అంటే హోప్ను కోల్పోతుంటారు. మన కాన్ఫిడెన్స్ మనమే దెబ్బతింటుంది. ఇదంతా ఏం అవ్వకుండా 50 రూపీస్ శాలరీ నుంచి ఇప్పుడు లక్షలకు పైగా శాలరీ తీసుకుంటున్న మనమైతే కిరణ్ బేజాడి గారితో అయితే చాలా విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో తను అంచెలుగా ఎదిగి ప్రస్తుతానికి నెట్యూస్ టెక్నాలజీ వైస్ ప్రెసిడెంట్ గాను, అలాగే భాగ్యనగర్ జర్నలిస్ట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ, అలాగే FTPC ఇండియా మీడియా చైర్మన్ గాను ఇంత సక్సెస్ సాధించిన తన వెనకల ఉన్న కష్టాలు, తన వెనకల ఎవరున్నారు, సో ఇవన్నీ మనము ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. నమస్తే కిరణ్ గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనిపిస్తుంది. సో మీరు సక్సెస్ ఇంత అంటే ఫస్ట్ స్టేజ్ నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఫేస్ చేస్తుంటారు, అవన్నీ మనం డిస్కస్ చేద్దాం. ఈ తరుణంలో మనము ఫస్ట్ మీ బాల్యం ఎక్కడ, మీ నేటివ్ ప్లేస్ ఏంటిది, ఇవన్నీ మా ప్రేక్షకుల కోసం చెప్తారా? షూర్ అండి. యాక్చువల్లీ కిరణ్ బేజాడి నా ఫుల్ నేమ్. సో నేను మా ఫోర్ ఫాదర్స్ నుంచి అందరు ఇక్కడనే, వాళ్ళందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్. మా పెద్దనాన్న టెలిఫోన్ డిపార్ట్మెంట్, రెండో ఆయన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, మా నాన్న రైల్వే డిపార్ట్మెంట్, మా బాబాయ్ టెలిఫోన్ డిపార్ట్మెంట్, మా గ్రాండ్ ఫాదర్ కూడా రైల్వే డిపార్ట్మెంట్. సో వీఆర్ టోటల్ గవర్నమెంట్ రిలేటెడ్ ఫ్యామిలీ. సో వీ బోర్న్ అండ్ బాటప్ ఇన్ సికింద్రాబాద్ ఏరియా. మా అంతా మేము ఇక్కడ వారసుగూడ నుంచి చిలకలగూడ వరకు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళమే. తర్వాత నాకు ఒక అక్క ఉంది. అక్క షీ వర్క్స్ ఫర్ యాక్ట్, ఇప్పుడు ఏదో కంపెనీలు చేస్తుంది. చెల్ల క్వాల్కమ్ నుంచి ఇంకేదో కంపెనీలో యాజ్ అన్ HR అడ్మిన్గా చేస్తుంది. సో బట్ బాల్యం నా స్కూలింగ్ అంతా ఇక్కడే, చిన్న స్కూల్ నెహ్రూ హై స్కూల్ అని నార్మల్ స్కూల్ ఉండేది ఒకప్పుడు నేను చదువుకుంటప్పుడు. సో అంటే కంప్లీట్ గా మీరు తెలంగాణ? పక్కా తెలంగాణ. కానీ బేజాడి అనేది ఇప్పుడు నార్త్ సైడ్ ఆ పేరు వచ్చేలాగా అనిపిస్తుంది. రైట్, కానీ బేజాడి మేము పక్కా తెలంగాణనే, ఇక్కడ తెలంగాణ వాళ్ళు మేము అందరం. సో ఇక్కడ ఆంధ్ర సైడ్ మాకు ఏం రిలేటివ్స్ కూడా లేరు, రిలేటెడ్ కూడా లేదు. సో బేసికలీ ఫ్రమ్ తెలంగాణ. అమ్మ హౌస్ వైఫ్? అమ్మ హౌస్ వైఫే. అంటే నా బాల్యం నుంచి అయితే షీ ఈజ్ ఎ టైలర్, ఉమెన్ టైలర్ ఉండే. మా ఫాదర్ ఇంటూ రైల్వేస్. దాని తర్వాత ఇక స్కూలింగ్ వచ్చేసి నెహ్రూ హై స్కూల్ అని ఒక చిన్న స్కూల్, దాంట్లో 7th వరకు బాగానే చదువుకుంటా వచ్చేసిన. ఆ 7th తర్వాత మళ్ళీ వీరమాచని పడగయ్య స్కూల్ అని వెళ్ళాం. సో స్కూల్ నుంచి డాన్స్ అంటే ఎక్కువ ఇష్టము. సో ప్రతి డాన్స్ కాంపిటీషన్లో నేను ఉండాలి. నాకు ఆఖరికి స్కూల్లో మెరిట్ స్టూడెంట్ నేను. అప్ టు 8th వరకు అయితే అసలు నేను కాంప్రమైజ్ కాకపోతుండే స్టడీస్లో కానీ యాక్టివిటీస్లో కానీ.
ఈవెన్ నాకు కల్చరల్ సెక్రటరీ బ్యాచ్ రాకపోయినా పోయి గొడవ పడేటాను, నాకు రాలేదు ఎందుకు అప్పటి నుంచి లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఉన్నాయన్నమాట. క్వాలిటీస్ ఉండే. ఓకే. సో చదువులో కూడా ఏంటంటే అస్సలు కాంప్రమైజ్ కాకపోతే నాకు ఇది కావాలి, ఏదైనా పాస్ కాడు అంటే అది చెయ్యాలి, ఆ పట్టుదల ఉండే. ఎస్ఎస్సికి వచ్చేసరికి వీరమాచార్యని పడిగేది స్కూల్ కానీ వెళ్ళిన, అది కొంచెం నెహ్రూ హై స్కూల్కి కొంచెం డిఫరెంట్ అయింది. సో అక్కడ ఇక్కడ కొంచెం ఇంగ్లీష్ తెలుగు కాంబినేషన్ ఉండే, ఆ స్కూల్లో ఎక్కువ తెలుగు అయిపోయే వరకు సక్సెస్ కాలేకపోయినా. ఎస్ఎస్సిలో కొంచెం భయం వేసింది, మా తెలుగు టీచర్ ఊరికే కొడుతుంది, నాకు తెలుగు రాదు, ఇప్పుడు కూడా నేను మామూలుగా మాట్లాడుతున్నా ఇంగ్లీష్ వర్డ్స్ ఎక్కువ యూజ్ చేస్తాను. సో తెలుగు పర్టికులర్ రాకపోతే తెలుగు టీచర్ ఊరికే కొడుతుండే, అప్పుడు నాకే డౌట్ ఉండే నేను తెలుగు పాస్ అయితేనా పాస్ కాదు. సో అట్లా ఇట్లా చేసి ఎస్ఎస్సి గట్టు తగిలించిన తర్వాత ఫస్ట్ బెంచ్ స్టూడెంట్స్ అనుకోవచ్చా, లాస్ట్ బెంచ్? ఫస్ట్ బెంచ్ లాస్ట్ బెంచ్ లో కూడా ఎప్పుడు కూర్చోలేను, ఫస్ట్ బెంచ్. దాని తర్వాత ఇంటర్మీడియట్ రాయల్ జూనియర్ కాలేజ్లో చేస్తుండే బైపీసీ అయిన తర్వాత సాధనాల డిప్లొమా ఇన్ ఆప్థమాలజీ కోర్స్ చేసిన. దాని తర్వాత ఆ కోర్స్ చేసిన తర్వాత బీఎస్సీ ఆప్థమాలజీ జాయిన్ అయిన తర్వాత ఓ డాక్టర్ దగ్గర మామూలుగా ఇంటర్న్షిప్. సో మాది చిన్న లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఎట్లా అంటే ఫాదర్ ఒక్కటి చేస్తే మేము నలుగురు తినాలి. అంటే ఆప్థమాలజీనే చేయాలని ఎందుకు అనిపించింది మీకు? ఆ సీట్ నాకు రాలేదు యాక్చువల్లీ, ఎంబీబీఎస్ ట్రై చేసినాము, లాంగ్ టర్మ్ ఎంసెట్ రాసిన, రాలేదు. డబ్బులు, ఎవ్రీథింగ్ నీడ్స్ మనీ. సో అప్పుడు మన దగ్గర అంత డబ్బు లేదు, మనం ఏదో నాన్న ఒక్కటి సంపాదిస్తే నలుగురు తినాలి, ఆ స్టేజ్ ఉండే. ఎక్కువ రిస్క్ చేయొద్దని ఆప్థమాలజీ అట్లా ఇట్లా రికమెండేషన్స్ అవి చేసి ఆప్థమాలజీ సీట్ అయితే తెచ్చుకున్నాం, బీఎస్సీ ఆప్థమాలజీ. ఆ కోర్స్ చేసేటప్పుడు ఇంకేదో ఒకటి చేయాలి, ఊరికే కాలేజ్ వెళ్ళి వస్తున్నాం కదా, ఒక డాక్టర్ దగ్గర జస్ట్ ఇంటర్న్షిప్ లాగా జాయిన్ అయ్యాను. సో అది ఎట్లా అంటే వీక్ మొత్తం ఆయనకి ప్రిస్క్రిప్షన్ రాస్తుండే, నించోనే ఉండాలి, ఈవినింగ్ 6 to పేషెంట్స్ వెళ్ళే వరకు 10-11 అవుతుంది. ఆ వీక్ మొత్తం రాస్తే సండే ఒక్క రోజు క్యాటరాక్ట్ సర్జరీస్ ఉంటుండే. సో సండే ఈజ్ బెస్ట్ డే ఫర్ అస్ అనుకోవచ్చు. ఎట్లా అంటే ఆ సండే క్యాటరాక్ట్ సర్జరీ అయినప్పుడల్లా మాకు 50 రూపాయలు ఒక ఎగ్ పఫ్ ఇస్తుండే. ఆ 50 రూపాయలు వీక్ మొత్తంలో వచ్చేది 50 కలిపి మీకు 50 రూపాయలు, 50 రూపాయలు ఒక ఎగ్ పఫ్. దానికి ఆశపడి సండే ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంది. ఇది నోట్ చేసుకోవాలండి ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఇప్పుడు 50 రూపీస్ కూడా చాలా చీప్ గా చూస్తున్నారు, అలాంటిది 50 కూడా మీ జీవితాన్ని మార్చేసిందని చెప్పుకోవచ్చు. రైట్ షూర్. కొన్ని ఇయర్స్ చేసిన, ఒక 2 years ఆ డాక్టర్ దగ్గర అట్లనే కంటిన్యూ అయ్యాను. దాని తర్వాత ఫినాన్షియల్ గా ఎగ్జామ్స్ కి దీనికి ఇబ్బంది అవుతుంది. సో ముంబై వెళ్ళిన, ముంబై మాకు రిలేటివే కన్స్ట్రక్షన్ కంపెనీలో సూపర్వైజర్ గా జాబ్ చేసిన. 6,000 నెలకి, 6,000 జాబ్ చేసుకుంటూ ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఎగ్జామ్స్ రాస్తుండే. మళ్ళీ ఇక్కడ అటెండెన్స్ కి ఫీజు కట్టుకోవాలి, ప్లస్ ఆ 6,000 వచ్చింది. అట్లా మా అక్క పెళ్లి చేసేసిన. అంటే డాడీని ఏమన్నా మీరు మనీ ఫైనాన్షియల్ గా అడిగారా? ఎప్పుడు నేను అంటే నాకు తెలివి వచ్చినప్పటి నుంచి మా అమ్మ నాన్న దగ్గర నేను 1 రూపీ కూడా తీసుకోలేదు. ఇది కూడా నోట్ చేసుకోవాలండి ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఈ రోజు వరకు కూడా 20+ వచ్చినప్పటి నుంచి చాలా మంది ఇంకా ఇప్పటికి కూడా పేరెంట్స్ మీదనే ఆధారపడి ఉంటారు. అలాంటిది మీరు ఆ స్టేజ్ లోనే పేరెంట్స్ అడగకూడదని ఒకటి పాయింట్ పెట్టుకున్నారు కదా, చాలా అప్రిషియేట్ చేయాలండి. చెప్పండి ఇంకా. సో అక్కడ బాంబేలో కూడా చాలా కష్టపడ్డా. ఎట్లా అంటే కొత్త ప్లేస్, అంత హిందీ మరాఠీ తప్ప ఏముండదు. ఇంకోటి నేను అక్కడ వాళ్ళు నాకు 6,000 శాలరీ సూపర్వైజర్ చేయాలి. కొన్నిసార్లు లేబర్ రాకపోతే కూడా సిమెంట్ బస్తాలు ఎత్తి వాళ్ళకి ఇస్తుండే, బస్తాలు ఎత్తి వాళ్ళకి ఇస్తుండే. నేను పోయకపోతుండే, ఇట్లా జస్ట్ పుష్ చేసి ఇవ్వడం. సో అక్కడ బాంబేలో ఎట్లా అంటే ఇట్లా మనలాగా 2 floors ఉండదు, ఎక్కువ 12 floors మినిమం ఉంటుంది, 12 నుంచి లిఫ్ట్ లేకుండా. సూపర్వైజర్ మధ్యలో లేబర్స్ పడుకుంటుంటారు స్టెప్స్ పైన, రారు పిలిస్తే. ఆ సూపర్వైజింగ్ పని కూడా ఒకటి అసలు చాలా హార్డ్ వర్క్ అది. సో పాపం వాళ్ళు, కానీ మా రిలేటివ్సే వాళ్ళ ఇంట్లోనే ఉండే, వాళ్ళు నాకు అన్నం కానీ ఏది కానీ బాగా వాళ్ళతో పాటు నన్ను మెలుచుకొని పొద్దున్నే డ్యూటీకి వెళ్ళిపోవడం. మళ్ళీ నాకు ఎగ్జామ్స్ ఉన్నాయంటే చదువుకుంటుండే, దే వోంట్ డిస్టర్బ్ మీ. అట్లా అక్కడ 2-3 years అట్లా మొత్తం బాంబేలో అంతా కష్టపడి నా ఎగ్జామ్స్ అయిపోయే వరకు ఇక్కడ వచ్చా. దెన్ అంటే వాళ్ళు నాకు మంచి బూస్ట్ ఇచ్చారు. నాకు నా లైఫ్ ఆగిపోతుంది అనే టైంలో నాకు జాబ్ ఇచ్చి తిండి పెట్టి ఎగ్జామ్కి డబ్బులు కట్టి మళ్ళీ ఈ డబ్బులు జమ చేసి మా ఓన్ సిస్టర్ మ్యారేజ్ కూడా నేనే, మా ఫాదర్ కన్నా కాంట్రిబ్యూషన్ నేనే ఎక్కువ ఇచ్చిన మా ఓన్ సిస్టర్ కూడా. సో ఇక్కడ నాకు ఒకటి డౌట్ వస్తుంది, ఇప్పుడు మీరు నా లైఫ్ ఇంకా ఆగిపోతుందేమో అనుకున్న టైంలో జనరల్ గా మన బ్రెయిన్ ఎలా ఆలోచిస్తుందో తెలుసు, అంటే ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయే సిచ్యువేషన్ అనేది ఉంటుంది. దాని నుంచి మీరు ఎలా గట్టనయ్యారు? అది అంటే ఇట్స్ లైక్ నాకు చాయిసెస్ లైఫ్లో ఏంటంటే ఎప్పుడైనా ఎదగాలి, అందరిలాగా ఉండొద్దు. మా ఫ్యామిలీ ఎట్లా అంటే డజంట్ వాంట్ టు టేక్ ద క్యాస్ట్ నేమ్, మా దాంట్లో తినుడు తాగుడు ఎక్కువ ఉంటుంది. మా మమ్మీ ఇప్పుడు ఆమె ప్యూర్ వెజిటేరియన్, మా దాంట్లో మేము పక్క తినాలి తాగాలి, మాది అది ఉంటుంది.
నేను ఇప్పుడు కూడా వెజిటేరియన్. ఐ నెవర్ నో ఆల్కహాల్ ఆల్సో. ఆల్కహాల్ ఇప్పుడు సోషల్ మీటింగ్స్లో జస్ట్ 1-2 ఇయర్స్లో అలవాటు అయింది. ఓకే. సో అట్లాంటి ఫ్యామిలీ నుంచి మా మమ్మీ నన్ను ఏదో ఎక్స్పెక్ట్ చేసి పెంచింది. నేను ఏదో చేయాలి, ఎట్లా చేయాలి అని చెప్పి ఏం చేసిన అంటే ఈ ఏదో చేయాలి, హైదరాబాద్లో ఉంటే అయితే బాగుపోవడం, ఇది మాత్రం కన్ఫర్మ్ అనిపించింది. సో ఒక సూపర్వైజర్ బిల్డింగ్కి అయినా సరే వెళ్ళాలి అని చెప్పి ఐ వాజ్ దేర్. అక్కడ చేసేసిన తర్వాత ఎగ్జామ్ ఫీస్ అవి కట్టి మా ఓన్ సిస్టర్ మ్యారేజ్కి కూడా నా కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉండే మా ఫాదర్ కన్నా కూడా. ఫాదర్ కూడా చిన్న రైల్వేలో జస్ట్ ఒక క్లర్క్ పొజిషన్, పెద్ద పొజిషన్ ఏం లేదు. సో దాని తర్వాత సిస్టర్ మ్యారేజ్ తర్వాత ఇక్కడ వచ్చేసిన ఫస్ట్ జాబ్ అపోలో హెల్త్ స్ట్రీట్. సో అపోలోలో నా మెడికల్ సర్టిఫికెట్స్, మెరిట్ అవన్నీ చూసి లాంగ్వేజ్, నాకు ఇంగ్లీష్ చాలా ఇష్టం చిన్న ఉన్నప్పుడు. సో నా లాంగ్వేజ్ అదంతా చూసి ఇంప్రెస్డ్. సో అక్కడ నా ఫస్ట్ జాబ్ వచ్చేసి ఇంటూ కార్పొరేట్ వరల్డ్ 10,800 ఇన్ 2007 నవంబర్లో యుఎస్ షిఫ్ట్. సో ఇప్పుడు నా సక్సెస్ 2007 నుంచి 2025 వరకు నేను నైట్ షిఫ్ట్ చేస్తున్నా. ఇప్పటికి కూడా నైట్ షిఫ్ట్. నాకు పొద్దున్న లేచి బ్యాగ్ వేసుకుని 9 గంటలకు బాక్స్ పట్టుకుని నాకు నైటే. నేను ఎండ చూడను. ఎండ ఎప్పుడైనా ఇట్లా మీలాంటి వాళ్ళు ఎవరైనా పిలిచిన రోజు ఏదైనా ప్రోగ్రామ్ ఉన్న రోజే ఎండ చూస్తా. నేను లేచేది మామూలుగా 12 తర్వాత, ఎందుకంటే నైట్ అంతా జాబ్ చేసి వస్తా. సో ఆల్మోస్ట్ లైక్ 18 years నుంచి నైట్ షిఫ్ట్. అపోలో హెల్త్ స్ట్రీట్ అది కూడా సేమ్ రిలేటెడ్. నాకు ఒక డౌట్ వస్తుంది, మీరు నైట్ షిఫ్ట్ చేస్తున్నారు, మళ్ళీ డే టైం అంతా రెస్ట్ తీసుకోవాలని అనిపిస్తుంది ఎవరికైనా. అలా కాకుండా ఇన్ని యాక్టివిటీస్ లో ఎలా ఎంటర్ అయ్యారు, ఆ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది మీకు? ఎందుకంటే మీరు యాక్టింగ్ అని కూడా నేను విన్నాను, అలాగే యాంకరింగ్. అంటే మీరు యాంకరింగ్ చేసే స్టేజ్ నుంచి ఇప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చే స్టేజ్కి వచ్చారు. మీకు ఎలా అసలు ఇంత పేషెన్స్ ఎలా వచ్చింది అసలు? దట్ ఈస్ వాట్ అదే చెప్పిన కదా, అంబిషన్ ఎక్కువ. చిన్నప్పుడు డాన్స్ అవన్నీ యాక్టివిటీస్ ఉండే. సినిమాలు ఎట్లకైనా యాక్ట్ చేయాలి, టీవీలో కనబడాలి. మనకు అప్పుడు అదే ఉంటుంది, టీవీలో కనబడాలి. సో టీవీలో కనబడాలి అనే ఆశ ఏం చేసింది, అపోలో హెల్త్ స్ట్రీట్ జాయిన్ అయిన తర్వాత కొన్ని పరిచయాలు అయిన తర్వాత లైన్ దొరికింది. అప్పుడు మురళీకృష్ణ అని ఒక కాస్టింగ్ డైరెక్టర్ ఉండే. ఆయన ఏం చేసిండంటే నా ఫస్ట్ మూవీ 2012 లక్ష్మీ రావి మా ఇంటికి. నాగశౌర్య ఇప్పుడు కూడా మీరు మూవీ చూడొచ్చు. నాగశౌర్యకి హీరోగా ఫ్రెండ్గా చేస్తాను. నాగశౌర్య కంప్లీట్ మూవీ ఉంటుంది లక్ష్మీ రావి మా ఇంటికి. గిరిధర్ గారు ప్రొడ్యూసరు, ఆయన కూడా చాలా మంచి వ్యక్తి, ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా. సో గిరిధర్ గారు మురళీకృష్ణతో మళ్ళీ నాది ఏదైతే చిన్న ఉన్నప్పుడు అంబిషన్ ఉండే అది వాళ్ళ త్రూగా స్క్రీన్లోకి ఎంటర్ అయ్యాను. ఆ లక్ష్మీ రావే మా ఇంటికి తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చింది బికాస్ ఆఫ్ ఫినాన్షియల్. ఎందుకంటే మూవీ ఇండస్ట్రీలో నీ దగ్గర డబ్బు ఉంటేనే వెళ్ళగలదు. జీరో నుంచి వెళ్ళాలంటే అక్కడ కూడా చాలా కష్టాలు ఉంటాయి. ఓ స్టేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ కష్టం, బ్యాక్గ్రౌండ్ కూడా ఉండాలి, లక్, ఇట్స్ ఆల్ అబౌట్ లక్. ఇప్పుడు నాని ఉన్నారు, మళ్ళీ ఇంకా కొంతమంది హీరోస్ ఉన్నారు, వాళ్ళు ఓన్కి వచ్చారు. సో అట్లా లక్ కూడా సాత్ ఇవ్వాలి. మూవీ ఇండస్ట్రీ ఇస్ ఆల్ అబౌట్ లక్. ఇప్పుడు నేను ఇన్ని చేస్తున్నా, చెప్పలేము నెక్స్ట్ ఇయర్ ఈ మూవీతో ఫేమ్ కావచ్చు, లేకపోతే ఇంకా 10 ఏళ్ళు కూడా పడవచ్చు, చెప్పలేము. అంటే నేను ఒకటి విన్నానండి మీ గురించి, అంటే హీరో క్యారెక్టర్ ని ఎక్కువ ఇష్టపడడానికంటే విలన్ క్యారెక్టర్ ఇష్టపడతారని విన్నా. రైట్. ఎందుకు అలా? నేను విలన్ అయితే 10 సినిమాలు చేయొచ్చు అట్లీస్ట్. హీరో అంటే చాలా మందికి చాలా చాయిసెస్ ఉంటాయి. మేబీ ఇప్పుడు మీ డిజైన్ చేసిన స్టోరీకి నేను హీరోగా రావచ్చు. ఇప్పుడు వేరే సార్కి డిజైన్ చేసిన స్టోరీకి ఏముంటుంది అంటే ఆయనకు బాడీ బిల్డింగ్ ఉండాలి, మంచి హైట్ ఉండాలి, ఎక్స్పెక్టేషన్స్ హై ఉంటాయి హీరో అంటే. పబ్లిక్ కి కూడా హీరో అంటే ఎక్స్పెక్టేషన్ హై ఉంటుంది. అదే విలన్ అంటే వాడు ఎంత ఉన్నాడు ఏంది అని కాదు, వాడి లాంగ్వేజ్, వాడి బాడీ లాంగ్వేజ్, ఇదే చూస్తారని చెప్పి. సో ఐ వాంట్ టు బి ఏ విలన్, పక్కా విలనే. ఏ ఛాన్స్ వచ్చినా విలన్. అందుగురించి ఇప్పుడు వెంకటలక్ష్మి కూడా నెగిటివ్ షేడ్. మీరు ఎన్ని సినిమాలు ఇంతవరకు తీసారు అసలు? మర్సీ కిల్లింగ్ లో కూడా నెగిటివ్ రోల్, మళ్ళీ లక్ష్మీరావి మా ఇంటికి ఫ్రెండ్ రోల్. ఇప్పుడు ఇంకా 2 అవుతున్నాయి, సడన్ గా ఫ్లోలో చెప్పేసిన మూవీ యాక్చువల్ చెప్పాలి. సో ఆ రెండిట్లో కూడా నెగిటివ్ షేడ్, గలీజ్ విలన్. ఎంత కూల్ గా ఉంటానో అంత గలీజ్ విలన్. సో ఇంకా 3 days ఉంది నా షూట్. అంటే ఇప్పుడు విలన్ అంటే కనుక మామూలుగా ఆడవాళ్ళకి నచ్చదు కదా. అదే ఇప్పుడు నేను చేసే రోల్ కూడా ఆడవాళ్ళకి నచ్చదు. సో నేను చూస్ చేసుకునే ఏంటంటే అట్లా నచ్చకపోతేనే తొందరగా ఫేమ్ అవుతాం అని. ఇప్పుడు నచ్చకపోతే మీ ఆడవాళ్ళందరూ లేడీస్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని చూస్తారు కదా చాలా మంది. నాకు ఎక్కువ లేడీస్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ లేరు, నేను తక్కువ ఉంటా. అమ్మాయిలతో కొంచెం కేర్ఫుల్ గా ఉంటా. అప్పటి నుంచి అయినా అది అలవాటే నాకు. ఇది మంచి అలవాటు. చాలా చాలా ఎక్కువ. ఇప్పుడు అందరు నంబర్స్ చాలా మంది హాయ్ హలో గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్, అది నా వల్ల కాదు. అంటే ఆ ఫ్లటింగ్ చేయలేను నేను. సో అది మూవీ ఇండస్ట్రీ. దెన్ అపోలో హెల్త్ స్ట్రీట్ తర్వాత నాది కంప్లీట్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ. ఎందుకంటే నేను చదువుకున్న చదువు అదే. అపోలో హెల్త్ స్ట్రీట్ తర్వాత ఇన్వెంచరస్ నాలెడ్జ్ సొల్యూషన్స్ అని, దాని తర్వాత W3 గ్లోబల్ అని. సో ప్రతి దగ్గర కూడా ఇప్పుడు మీరు నా లింక్డ్ఇన్ లో చూసినా
ప్రతి కంపెనీ దగ్గర కూడా నాకు అవార్డ్ అండ్ రివార్డ్ కంపల్సరీ ఉంటుంది. ప్రతి కంపెనీ, మీరు ఏ కంపెనీ అడగండి ఆ సర్టిఫికేట్ ఉంటుంది, నా దగ్గర ఆ షీల్డ్ ఉంటుంది. ఎందుకంటే నా ఎఫర్ట్స్ పెడతా, ఎఫర్ట్స్ పెట్టి కష్టపడి ఆ కంపెనీలో ఏదో ఒకటి సాధించాలి అన్నట్టు ఉంటుంది. అట్లాగే V5 న్యూస్కి ఒక 8 years కింద ఓ చిన్న సీతాఫల్ మండి రిపోర్టర్గా జాయిన్ అయినా. ఇదే సీతాఫల్ మండిలో జాయిన్ అయినా. ఆయన మా బ్యాక్గ్రౌండ్లో రిలేటివ్ అవుతారు CEO గారు. సో అట్లా జాయిన్ అయ్యి దాని తర్వాత ఆయన ఇంప్రెస్ అయ్యాడు ఈ టాలెంట్కి. ఇప్పుడు నేను అప్పుడే గోపాల్ దాస్ గారిని పెద్ద పెద్ద వాళ్ళని ఇంటర్వ్యూ తీసుకున్నా. అరే మనోడు ఇంగ్లీష్ బాగా ఎందుకంటే మా వాళ్ళు తెలుగు ఎక్కువ మంది మాట్లాడతారు, నేను ఒక్కడే ఇంగ్లీష్ మాట్లాడతా. మనోడు బాగానే ఇంప్రెస్ ఉంది, కానీ ఆయన కొంచెం నాకు ఆయనది ఎక్స్ప్లెయిన్ చేసి అది చేసి ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పి చాలా పెద్ద పెద్ద ఇంటర్వ్యూస్ చేసిన ఆయన త్రూగా. స్లోగా నాకు అదే స్క్రీన్ అంబిషన్ ఉంది కదా, చిన్నప్పుడు స్క్రీన్ న్యూస్ రీడర్ కావాలి, తెలుగు చదవడం రాదు. అది ఇప్పుడు అదొక టాస్క్. మళ్ళీ నేను న్యూస్ రీడర్ కావాలి, తెలుగు ఎట్లా ఇప్పుడు చేస్తున్నా. అయితే మా ప్రజ్వల అని జనరల్ మేనేజర్ ఇప్పుడు V5కి, ఆవిడ వచ్చేసి రోజు ఒక న్యూస్ పేపర్ ఇచ్చి చదవమంటుండే. ఇక స్టార్ట్ అయింది నీ క్లాస్ అన్నట్టు రోజు న్యూస్ పేపర్ చదువుతుండే తెలుగు. అట్లా చదివి 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 ఇప్పుడు నేను న్యూస్ ఈజీగా తెలుగు చదివేస్తున్నా. ఇప్పుడు న్యూస్ రీడింగ్ ఆల్మోస్ట్ లైక్ 5 years నుంచి న్యూస్ రీడింగ్ చేస్తున్నా. ఏదైనా బులెటిన్ ఉంటే ఇప్పుడు కూడా సాటర్డే సండేస్ వెళ్ళి చేస్తా. సో ఓవరాల్ గా టైం కేటాయించడం ఎట్లా అయిన డే ఇన్ వీక్ అంటే మండే టు ఫ్రైడే ఈవినింగ్ 6 to early morning 3 వరకు నా జాబ్ చేస్తా. ఎగ్జాక్ట్ 3:30కి పడుకుంటా. ఎగ్జాక్ట్ 4 వరకు కూడా ఉండదు, 3:30కి పడుకుంటా. 3:30 to మార్నింగ్ 9:30 10:30కి లేస్తా. లేచి ఇప్పుడు ఈ భాగ్యనగర్ జర్నలిస్ట్ అసోసియేషన్ లో ఇప్పుడు వన్ ఆఫ్ ది జాయింట్ సెక్రటరీ చేస్తాను. దానికి సత్యం గారు ప్రెసిడెంట్, చందు గారు జనరల్ సెక్రటరీ. వీళ్ళు కూడా ఏంటంటే వీళ్ళతో నేను ట్రావెల్ చేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళు కూడా చాలా మంది రిపోర్టర్స్ని చూసారు. వాళ్ళకు కూడా ఏంటంటే ఎవడు మంచిగా మనతో ట్రావెల్ చేయగలుగుతారు, ఎవరైతే లాంగ్ రన్లో మనకు బూస్ట్ ఇస్తారు అని వాళ్ళు కూడా చాలా ఆలోచించారు. నేనైతే ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఇచ్చినా చాలు అనుకున్నా, కానీ వాళ్ళు నాకు సర్ప్రైజ్ చేసారు. సో దే మేడ్ మీ యాజ్ జాయింట్ సెక్రటరీ. సో వాళ్ళిద్దరికి కూడా థ్యాంక్ యూ, చందు అన్న అండ్ సత్యం అన్న. సో వాళ్ళ త్రూగా నేను ఇంకా పబ్లిక్ ఇంకా ఎక్కువ ఎక్స్పోజ్ అయినా, తక్కువ ఉండేవాడిని ఇంకా ఎక్కువ ఎక్స్పోజ్ అయినా. దాని తర్వాత FTPC ఇండియా మీరు వినే ఉంటారు, ఇప్పుడు FTPC మీడియా చైర్మన్. సో FTPC మీడియా ఒక 5 years నుంచి నేను వాళ్ళతో ట్రావెల్ చేస్తున్నా. ఈ FTPC ఇండియా ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు టూరిజం డెవలప్మెంట్, ఈ ప్రతి స్టేట్లో ఏంటంటే అవార్డ్స్, గవర్నమెంట్ అవార్డ్స్ వేరే ఇప్పుడు సపోజ్ మన దగ్గర బెంగాలీ వాళ్ళు వచ్చి మన దగ్గర అవార్డ్స్ చేస్తారు, దానికి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. అదే మన తెలంగాణలో ఎవరు బెంగాలీ వాళ్ళకి అవార్డ్స్ చేస్తున్నారంటే ఎవరు చేయరు. సో నా ఉద్దేశం ఏంటంటే ఈ FTPC ఇండియాకి రావడం కారణం ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా అలా ఏ అవార్డ్ ఫంక్షన్ అయినా త్రూ గవర్నమెంట్ కానీ త్రూ ప్రైవేట్ కానీ, సో ఈ సంస్థ అనేది మేము చేస్తామని ముందుకు రావాలి. సో FTPC ఇండియా ఈజ్ ఆల్ అబౌట్ మా దగ్గరకు వస్తే కాస్టింగ్ కూడా అయిపోవాలి. ఎవరికైనా ఇప్పుడు నా అలాగా ఆశ ఉన్నట్టు వాళ్ళకి అప్పుడు ఏం లేదు, ఇప్పుడు వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. ఎట్లా అంటే FTPC ఇండియా త్రూగా వాళ్ళకి అవార్డ్స్ కానీ లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ చేయాలి కానీ, లైక్ కైండ్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్, ఎనీ పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ కృష్ణ అవార్డ్స్ నా చేతి మీదనే జరిగింది. సో ఫస్ట్ మీడియా చైర్మన్ అయిన తర్వాత నా ఫస్ట్ ఫంక్షన్ అది. ఇట్ వాజ్ సక్సెస్ఫుల్ ఫంక్షన్. సో దానికి ఇప్పుడు చైతన్య గారు ప్రెసిడెంట్, ఎవరైతే సెక్రటరీ మన వర్మ గారు ఉన్నారు, సో వీళ్ళిద్దరు ఫుల్ సపోర్ట్ చేసి మనోడు మనకి మల్టీ టాలెంట్ ఇంపార్టెంట్ అని చెప్పి ఆ మీడియా చైర్మన్ కూడా చాలా ఫైట్ అయింది. అంత ఈజీగా రాలేదు నాకు ఇవ్వడానికి. చాలా మంది ఫైట్ చేసారు. ఆయనకి ఎందుకు, ఆయనకు ఆల్రెడీ లక్షల జీతాలు వస్తాయి, వైస్ ప్రెసిడెంట్గా చేస్తుంది కంపెనీకి, ఆయనకు ఆల్రెడీ మీడియాలో ఉన్నాడు, ఆయన ఎందుకు చేస్తారు అని చాలా ఫైట్స్ అయినాయి. 1 month ఫైట్స్ అయినాయి. ఆ ఫైట్స్లో కూడా పాపం భాగ్యనగర్ జర్నలిస్ట్ అసోసియేషన్ నుంచి ఈ చందన్న సత్యమన్న వాళ్ళే మా బ్రదర్ ఆల్సో మీకు ఫుల్ సపోర్ట్ ఉంటాం తెలంగాణలో అని వాళ్ళు కూడా నాకు బ్యాకప్ ఇచ్చారు. బ్యాకప్ ఇచ్చిన తర్వాత మా V5 CEO అరే మావాడికి ఇవ్వకపోతే ఎట్లా, మావాడు ఇట్లా అట్లా అని చెప్పి ఆయన కూడా వాళ్ళతో కొంచెం అది చేసి మొత్తానికి 2 రోజులు ఫైట్ తర్వాత చలో కిరణ్కే ఇద్దాం FTPC మీడియా చైర్మన్ అని ఫైనల్ గా కంప్లీట్ అయింది. ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఇంకా కొంతమంది నా మీద అలాగే ఉన్నారు, మాట్లాడతలేరు. నేను అదే చెప్పిన, ఇట్స్ నాట్ అబౌట్ మనీ మేకింగ్. సో నా దృష్టిలో ఎట్లుంటది అంటే మనీ వెంకల్ నేను పరిగెత్తలేదు ఏ రోజు కూడా. ఇప్పుడు మీరు ఇన్ని దగ్గర కూడా చూసారు, ఏ రోజు నాకు డబ్బులు వస్తాయని ఎప్పుడు పరిగెత్తలేదు. ఫేమే, ఎందుకంటే మనం మంచి ఫేమ్ ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు మంచోడు అన్నారు అనుకో, మీలాగా ఈ రోజు మీరు తెలుసుకొని మరి ఆ మావాడు మంచోడు అని చెప్పచ్చు. అదే ఇప్పుడు నా మీద మీకు ఒక 2-3 నెగిటివ్స్ ఉన్నా మీరు రావడానికి కూడా వెనక ముందు నా కాన్సెప్ట్ అదే. నాతో నా ట్రావెల్ చేసే ఫ్రెండ్స్ అందరూ కూడా అదే చెప్తాను, నీ మంచిగా నీకు సక్సెస్, ఇంకేం చేయనవసరం లేదు, నువ్వు మంచిది. నీ దగ్గర 10 నా ఇంకో క్యారెక్టర్ ఏంటంటే నాకు 10 రూపీస్ ఉన్నాయి అనుకోండి, నేను క్లియర్గా చెప్తా మేడం 10 రూపీసే ఉన్నాయి, ఛాయ్ తాగదాం, ఫుడ్ కూడా డబ్బులు లేవని చెప్తా. అంత క్లారిటీగా ఉంటాను.
ఓకే, ఇలాగే ఉండాలండి. సో చాలా మంది అందుకని చెప్పండి నాతో గొప్పలు చెప్పుకుంటుంటారు చాలా మంది. నేను చెప్పుకోను, ఉమ్. నా వల్ల కాదు అది. నేను ఏదో ఇది ఎందుకు, నేను నార్మల్ గా మీరు వచ్చే ముందు ఎదురుగా రెస్టారెంట్ లో చాయ్ తాగేస్తా. ఇప్పుడు ఏదో మీడియా చైర్మన్ అయినా కదా అని చెప్పి రిలాక్స్ ఉండి తిరగాను, నార్మల్ గానే ఉంటా. సో ఈ జర్నీ ఇప్పుడు జీరో నుంచి హీరో స్థాయికి వచ్చారు కదా, ఈ జర్నీలో మిమ్మల్ని ఎక్కువ బాధ పెట్టిన విషయం ఏమన్నా ఉందా? మర్చిపోలేని సంఘటన ఏమన్నా? చాలా ఉన్నాయి. అంటే ఒకనొక సిచ్యువేషన్ లో నేను, అంటే నాకు అసలు ఒక సిచ్యువేషన్ వచ్చింది, నేనేమైతా అనేది తెలియదు. హోప్లెస్. నాకు అపోలో హెల్త్ స్ట్రీట్ తర్వాత ఒక 2 months గ్యాప్ వచ్చింది, జాబ్ లేదు. ఓకే. జాబ్ లేనప్పుడు మా ఫ్యామిలీ అందరు నన్ను చాలా చీప్ గా చూసారు. అంటే ఎక్సెప్ట్ మా మదర్, ఓకే. మా అక్క చెల్లెలు తప్ప, కజిన్ బ్రదర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు, వాళ్ళు చాలా చీప్ గా చూసారు. అంటే వీడేంది ఇంకా, వీడు సక్సెస్ కాడు, వీని పని అయిపోయింది, వీడు కొలాప్స్ అయిపోయిండు. కొంతమంది అయితే అసలు వీడికి ఇదే ఎక్కువ, ఆ జాబే ఎక్కువ, ఈ జాబ్ ఎక్కువ, చాలా 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 మాటలు అన్నారు. ఒక్కొక్కసారి అయితే కొన్ని వర్డ్స్ అయితే ఏడుపు వచ్చేస్తాయి, అలాంటి వర్డ్స్ కూడా యూజ్ చేశారు. ఓకే. సో ఇవన్నీ కూడా నాకు లైఫ్ లో చాలా బూస్ట్ ఇచ్చింది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏంటో చేసి చూపించారు. నేను మా ఫ్యామిలీలో చాలా చిన్న, అందరికన్నా చిన్నోడు నేనే, చెప్పొద్దు. బట్ టుడే వాళ్ళ దగ్గర ఏం లేకపోయినా నాకు 2 ఇల్లులు, నేను ఈరోజు ఫార్చునర్ దిగాను. ఓకే. నేను నా దగ్గర ఏం లేదు ఒకప్పుడు, ఈ రోజు నేను బయటికి వెళ్ళాలన్నా ఓ డ్రైవరు, నేను ఫార్చునర్, నేను దిగాను ఇప్పుడు. అందుకు వీళ్ళ గురించే నేను ఆ స్టేజ్ మెయింటైన్ చేయాల్సి వచ్చింది. చాలా బాధ పెట్టారు. కసితో కసి ఇప్పుడు కూడా ఆ కసి ఉంది, ఇంకా ఇప్పుడు కూడా ఇంకా ఉంది. సో ఐ హావ్ సో మచ్ ఆఫ్ గోల్స్ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ. ఇప్పుడు మాది ఇంకా మీకు నెట్యూస్ గురించి చెప్పలే కదా, అది కూడా చెప్తా, ట్రావెలింగ్. లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే ఎన్నో కష్టాలు భరించాల్సి వస్తుంది. అలాంటి జీరో పొజిషన్ నుంచి హీరో పొజిషన్ కి వచ్చిన మనమైతే కిరణ్ బేజాడి గారైతే అంటే ఆప్థమాలజీనే చేయాలని ఎందుకు అనిపిస్తుంది? ఎవ్రీథింగ్ నీడ్స్ మనీ. ఎట్లా అంటే సండే క్యాటరాక్ట్ సర్జరీ అయినప్పుడల్లా మాకు 50 రూపాయలు ఒక ఎగ్ పఫ్ ఇస్తుండే. మొత్తాన్ని కలిపి మీకు 50 రూపాయలు, 50 రూపాయలు ఒక ఎగ్ పఫ్. నాకు నా లైఫ్ ఆగిపోతుంది అనే టైంలో ఫాదర్ కన్నా కాంట్రిబ్యూషన్ నేనే ఎక్కువ ఇచ్చిన, మా ఓన్ సిస్టర్ కూడా. ఇప్పుడు మీరు నా లైఫ్ ఇంకా ఆగిపోతుందేమో అనుకున్న టైంలో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయే సిచ్యువేషన్ అనేది ఉంటుంది. సో అట్లాంటి ఫ్యామిలీ నుంచి మా మమ్మీ నన్ను ఏదో ఎక్స్పెక్ట్ చేసి పెంచింది, ఈ ఏదో చేయాలి, హైదరాబాద్ ఉంటే అయితే బాగుపోవడం, కసి. ఇప్పుడు కూడా ఆ కసి ఉంది. ఇంకా ఫస్ట్ జాబ్ అపోలో హెల్త్ స్ట్రీట్, దాని తర్వాత W3 గ్లోబల్ అని. సో ప్రతి కంపెనీ దగ్గర కూడా నాకు అవార్డ్ అండ్ రివార్డ్ కంపల్సరీ ఉంటుంది, ఎందుకంటే నా ఎఫర్ట్స్ పెడతా. సో ఈ జర్నీ ఇప్పుడు జీరో నుంచి హీరో స్థాయికి వచ్చారు కదా, ఈ జర్నీలో మిమ్మల్ని ఎక్కువ బాధ పెట్టిన విషయం ఏమన్నా ఉందా? అంటే నాకు అసలు ఒక సిచ్యువేషన్ వచ్చింది, నేనేమైతా అనేది తెలియదు. అంటే వీడేంది ఇంకా, వీడు సక్సెస్ కాడు, వీని పని అయిపోయింది, వీడు కొలాప్స్ అయిపోయిండు, చేసి చూపించారు. ఈ రోజు నేను బయటికి వెళ్ళాలన్నా ఓ డ్రైవరు, నేను ఫార్చునర్, నేను దిగాను ఇప్పుడు.